హాయ్ హలో వెల్కమ్ టు టెక్ డేటాబేస్. ఎక్సెల్ బేసిక్స్. అసలు ఎక్సెల్ అంటే ఏంటి, ఎక్సెల్ బేసిక్స్ అనేవి ఇట్లా ఉంటాయి. సో ఈరోజు ఎక్సెల్ బేసిక్ ఏంటంటే తెలుసుకుందాం. అసలు ఎక్సెల్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫార్ములా యూజ్ చేస్తారు. సో ఎక్సెల్ ఒక బేసిక్ అనేది ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ విండో ఆర్, మీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో కానీ విండో ఆర్ క్లిక్ చేయండి. విండో ఆర్లో ఇక్కడ ఎక్సెల్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఎక్సెల్ని మెన్షన్ చేసిన తర్వాత ఓకే ఎంటర్ చేయండి. ఓకే ఎంటర్ చేస్తే మీకు ఎక్సెల్ అని చెప్పి ఇట్లా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో విండోలో మీకు ఫస్ట్లో బ్లాంక్ వర్క్ బుక్ అని చెప్పి ఒక చూపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. మీకు ఎక్సెల్ అనేది విండో ఓపెన్ అయిపోయింది. ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. సో పైన మీకు చూపిస్తున్న ఫైల్, హోమ్, ఇన్సెట్ అని చెప్పి కొన్ని ఫైల్స్ చూపిస్తున్నాయి కదా నేమ్స్, వీటిని మనం ఫార్ములా బార్స్ అంటారు. కొన్ని సమ్ ఫార్ములాస్ ఉంటాయి లైక్ దిస్. అండ్ సెకండ్ వన్, ఒక్కొక్కటి ఓపెన్ చేయగానే ఇందులో మీకు మనీ సబ్ ఫార్ములాస్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటిలో కూడా చాలా ఫార్ములాస్ అనేవి ఇంక్లూడ్ అయ్యి వస్తాయి లైక్ ప్లీజ్. దెన్ సో అండ్ ఇక్కడ బ్లాంక్ ఏదైతే మీకు సెల్స్ చూపిస్తున్నాయో ఒక టేబుల్ లాగా చూపిస్తుంది కదా, సో వీటిని వచ్చేసి సెల్స్ అంటారు. ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క రిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఇంకా పైన మీకు ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి చూపిస్తుంది కదా నేమ్ బాక్స్ అని చెప్పి, సో దీనిని అడ్రస్ సెల్ అంటారు. సో మనం ఏదైతే సెల్ ఎంటర్ చేస్తున్నామో, మూవ్మెంట్ చేస్తున్నామో, దాని రిఫరెన్స్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో అడ్రస్ అనేది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక సెల్ అనేది ఫండ్ చేయాలి అంటే ఈ అడ్రస్ బాక్స్లోకి వెళ్ళి మనం ఏదైతే సెల్ రిఫరెన్స్ అయితే ఇస్తామో ఆ సెల్ రిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా అది ఫైండ్ చేస్తుంది. మనం ఒక సెల్లో ఏదైనా లెటర్ ఎంటర్ చేయాలి అంటే మనం ఏదైతే ఎంటర్ చేస్తామో దానిపైన ఒకటి ఫార్ములా బార్ అంటారు. దీన్ని ఫార్ములా బార్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఫార్ములా అప్లై చేసినా లేదంటే ఏదైనా నేమ్ ఎంటర్ చేసినా ఎక్సెల్లో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది మీకు ఫార్ములా బార్లో రిఫ్లెక్ట్ అవుతుంది. పైన ఫార్ములా బార్ చూపిస్తుంది కదా, ఫార్ములా బార్లో ఒక్కసారి క్లిక్ చేయగానే మనకి కర్సర్ అనేది బ్లింక్ అవుతుంటుంది. ఓకే, ఈ బ్లింక్ అవుతున్నప్పుడు మనకి పైన ఫార్ములాస్ అనేవి ఏవి రిఫ్లెక్ట్ అవ్వవు, అన్నీ హైడ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మనం అందులోని సెల్స్లో నుంచి బయటకు వచ్చేస్తామో అప్పుడు మాత్రమే ఫార్ములాస్ అనేవి అప్లై అవుతాయి లైక్ దిస్.